నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమలో పలు చోట్ల వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలో శ్రీ రాధారంగా మిత్రమండలి దివి యూనిట్ అధ్యక్షులు యాసం చిట్టిబాబు నేతృత్వంలో రంగా జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన రక్తదాన శిబిరంలో 50 మంది రంగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ చెలకలపూడి పాపారావు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని, రంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా సేవా భావాన్ని యువత అందిపుచ్చుకోవాలని రంగా అభిమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, మర్రె గంగయ్య, పోతబోయిన కరుణ్ కుమార్, సీతారత్న, సాయిబాబు, నాయకులు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పేద ప్రజల గుండె చప్పుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విజయవాడలో అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఆనాడు పేద ప్రజలకి ఎంత అండగా ఉన్నాడో శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు అందరూ తెలుసు. మరి అలాంటి మహనీయుడు మరి ఈ రోజుల్లో లేకపోవడం మనం దురదృష్టం. మరి ఆ మహనీయుడు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం మా యాసం చిట్టిబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రక్తదాన శిబిరాలను ద్వారా అనేక మంది ప్రాణాలు మరి రక్షింపబడతాయి. అలాంటి కార్యక్రమం మహనీయుడు జయంతి రోజులు చేయడం అనేది మరి అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి కార్యక్రమానికి మనందరినీ ఆహ్వానించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మోహన్ రంగా గారి 78వ పుట్టినరోజు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అయినా కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా జయంతి, వర్ధంతి కూడా ఘనంగా నిర్వహిస్తారు. దీనికి నాయకత్వం వహించినటువంటి రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు యాసం చిట్టిబాబు గారు, రాజనాథ మాణిక్యరావు గారు, శేషు గారు, కార్యక్రమానికి వచ్చి స్వర్ణలత గారు. విశేషం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మరి అభిమానం అలాగే కొనసాగుతున్నది విశేషం. మరి రాధారంగా గారికి దిగుతాలతో మంచి అభినవ సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటి రంగా గారు విజయవాడలో పేదవారికి అండగా నిలబడి ఎవరికన్నా అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు కూడా పోరాడి న్యాయం చేసేవారు. అటువంటి వ్యక్తి ఇక్కడ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు. మరి ఇవాళ రోజున ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. అది చాలా గొప్ప విషయం. దీనికి మన శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు, అలాగే అగ్నికుల క్షత్రియ చైర్మన్ గారు పాపారావు గారు, మరి స్వర్ణలత గారు అందరూ కూడా చేశారు. మరి మనిషి లేకపోయినా కూడా అభిమానాన్ని సాటినందుకు ఈ అవనిగడ్డ నియోజకవర్గ రంగా అభిమానాన్ని కూడా హృదయపూర్వకంగా నా అభిమానం తెలియజేస్తాను.